అంత గొప్ప తల్లి తరిగొండ వెంగమాంబ గారు. ఆవిడ భాగవతం చెప్తుంటే వినడానికి వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు పవళింపు సేవ అయిపోయాక వచ్చేవారు. ఆయన ఉయ్యాల ఎక్కి కూర్చుని వింటూ ఉండేవారు, ఈవిడ భాగవతం చెప్తుండేవారు. తెల్లవారుజామున 3 గంటలకు మళ్ళీ సుప్రభాతం జరిగే వేళటికి వెంకటేశ్వర స్వామి వారు ఉయ్యాల దిగి వెంగమాంబ నేను వెళ్ళొస్తానని బయలుదేరేవారు. ఓ రోజున మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ. వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరిపోతున్నారు. స్వామి మీరు వెళ్ళిపోవద్దు, నా దగ్గరే ఉండిపోండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు కదా వెంగమాంబ, వాళ్ళందరినీ కాపాడాలి కదా, బయలుదేరుతున్నానన్నారు. స్వామి మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్పి ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో అక్కడ సుప్రభాతం వినపడింది. వెంకటేశ్వర స్వామి వారు హఠాత్తుగా ఉయ్యాలలోంచి లేచి అంతర్ధానం అయిపోదాం అనుకుంటున్న సమయంలో ఆయన పంచెని పట్టుకుంది ఆవిడ. పట్టుకుంటే ఆ పంచ పర్రున సగానికి చిరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి అంతర్ధానం అయిపోయి శేషశైలంలో